Good morning, everyone. Integral calculus, line integrals. Come to problem 3. Find the value of integral x plus y square dx plus x square minus y dy taken in the clockwise sense along the closed curve capital C formed by y square equal to x and y equal to x between 0, 0 and 1, 1. Okay. So given integral is integral x plus y square dx plus x square minus y dy along capital C. Here capital C is the curve, closed curve between parabola y square equal to x and y equal to x. Okay, so draw the diagram. వాడు ఇచ్చిన కర్వ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ y స్క్వేర్ ఈక్వల్ టు x వాడు ఇచ్చిన పెరాబోలా this is y square equal to x, another one is y equal to x, straight line. Just a minute, not properly, right. Given first one y square equal to x, second one y equal to x, straight line. This is y equal to x, this is idemo y square equal to x, idemo y equal to x, straight line. Okay na? So it is the closed region. It was the closed region. Okay, between 0, 0 and 1, 1. ఇది వాడిచ్చాడు. ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నాడు. సో 0 నుంచి ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇట్లా నుంచి మళ్ళీ రివర్స్లో వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. దీన్ని ఓ అనుకోండి, ఇది ఏ పాత్ అనమాట, ఇదేమో క్యాపిటల్ బి సి. సో టోటల్గా మన కర్వ్ ఏంటి, ఓఏ బిసిఓ. కాబట్టి given curve capital C is OABCO, total curve. But entire curve capital C is not a unique curve. ఇది మొత్తం ఒకటే కర్వ్ కాదు. It is the combination of two different curves. So OAB is the parabola y square equal to x and BCO is the straight line y equal to x. So total curve capital C is divided into two parts. మనకి మొత్తం చెప్పిన ఓఏ బీసీఓ మొత్తం కరువు మొత్తం కూడా ఒకటే కాదు. ఈ మొత్తం కరువులో నాకు టూ డిఫరెంట్ కర్వ్స్ ఉన్నాయి. ఓఏబి ఏమో వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్, బీసీఓ ఏమో వై ఈక్వల్ టు ఎక్స్. కాబట్టి టోటల్ కర్వ్ క్యాపిటల్ సి ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. దే ఆర్ ఫస్ట్ వన్ C1, అది OAB, second one C2 BCO. Now we are going to find the given integral in two paths C1 and C2. C1 దగ్గర కనుక్కోవాలి, C2 దగ్గర కనుక్కోవాలి. Now come to C1. along C1 integral along C1 x plus y square dx plus x square minus y dy. ఈ వాల్యూ మనం C1 దగ్గర కనుక్కోవాలి. ఓకే, C1 దగ్గర. బట్ వాట్ ఈస్ ద కర్వ్ C1? హియర్ C1 ఇస్ ద కర్వ్ OAB y square equal to x. కాబట్టి హియర్ C1 ఈస్ ద బౌండరీ ఆఫ్ ద కర్వ్. C1 is the boundary of the curve. I mean, boundary means one path of the boundary of the curve y square equal to x. Okay, so derivate చేస్తే రెండు వైపులా y square derivation అంతా 2y dy equal to dx. Now substitute these values in this integral. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. therefore integral x plus y square, ఇక్కడ x అంటే ఎంత, y square, సబ్స్టిట్యూట్ చేయండి. y square plus y square అలాగే ఉంటుంది. నెక్స్ట్ dx, here dx means 2y dy plus x square, here x means y square,
అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే వై పవర్ 4 మైనస్ వై హోల్ డివై. నౌ గివెన్ ఇంటిగ్రల్ ఇస్ టోటల్లీ టర్మ్ ఇంటూ వన్ సింగిల్ వేరియబుల్ వై. మొత్తం ఇచ్చిన మొత్తం ఇంటిగ్రల్ మొత్తం కూడాను సింగిల్ వేరియబుల్ వైలో వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద లిమిట్స్ యాజ్ వై లిమిట్స్. ఇక్కడ వై లిమిట్స్ తీసుకోవాలి. మీరు డయాగ్రామ్ సరిగ్గా చూస్తే మనకి ఇచ్చిన ఓఏబి కర్వ్ ఏంటది, పెరాబోలా. అది 0,0 నుంచి 1,1 మధ్యలో ఉంది. ఓకేనా, ఇది పెరాబోలా వాడు ఇచ్చింది. ఇది ఓఏబి కర్వ్ పైన డయాగ్రామ్లో సమ్ పార్ట్. ఓకే, ఇదేమో ఎక్స్ కోఆర్డినేట్, ఇదేమో వై కోఆర్డినేట్. అదేవిధంగా ఇక్కడ కూడా 1 ఎక్స్ కోఆర్డినేట్ 1 వై కోఆర్డినేట్. హియర్ వై టేకింగ్ ద లిమిట్స్ వై లిమిట్స్. కాబట్టి ఇంటిగ్రల్ కూడా మన లోవర్ లిమిట్, లోవర్ వాల్యూ అప్పర్ వాల్యూ కూడా వై లిమిట్స్ తీసుకోవాలి. హియర్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ ఓ టు బి. కాబట్టి హియర్ వై కోఆర్డినేట్ ఈజ్ 0, వై కోఆర్డినేట్ ఇస్ హియర్ 1. కాబట్టి వై వాల్యూస్ ఫ్రమ్ 0 to 1. కాబట్టి y ఈక్వల్ టు 0 to 1. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to 1. y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మీన్స్ 2y స్క్వేర్ ఇంటూ 2y dy ప్లస్ y పవర్ 4 మైనస్ y dy. అఫ్ కోర్స్ సో టోటల్ dy కామన్ తీసి మనం. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 4 ఇంటిగ్రల్ y స్క్వేర్ ఇంటూ y క్యూబ్ ప్లస్ dy కామన్ దిద్దాం, y పవర్ 4 మైనస్ y whole dy under the limits y equal to 0 to 1. That equal to, now integrate y 4 into 4 constant, integral y cube dy means y power 4 by 4 under the limits 0 to 1 plus y power 4 integration the y power 5 by 5 under the limits 0 to 1 minus for y integration is y square by 2 under the limits 0 to 1. That equal to 4 cancel అయిపోతే upper limit minus lower limit. 1 power 4 means 1 minus 0 power 4 0 plus 1 power 5 means 1 by 5 minus lower limit 0, so 0 power 5 means 0 minus of again 1 square 1 by 2. ఇక్కడ 1 square means 1 by 2 minus 0 square 0. That equal to 1 plus 1 by 5 minus 1 by 2. That equal to 1 plus 1 by 5 means 6 by 5 minus 1 by 2. That equal to, take the LCM 10. 5 2's got a 12 minus 2 5's got 1 5 5. That equal to 7 by 10. ఇదేంటి ఇంటిగ్రల్ along C1 x plus y square dx plus x square minus y dy equal to 7 by 10. For the curve C1 we find the integral. C1 వరకు అయిపోయింది. along C1 మనం కనుక్కున్నాం. నెక్స్ట్ ఏంటిది along C2. ఒకసారి మళ్ళీ సీ ద డయాగ్రామ్ కేర్ఫుల్లీ. OAB ఏమో కర్వ్ C1, BCO ఏమో అది లైన్ మీన్ స్ట్రైట్ లైన్, ఇదేమో C2 కర్వ్. ఓకే, C2 కర్వ్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి, B నుంచి రివర్స్లో వస్తుంది. కాబట్టి 1,1 నుంచి 0,0కి 1,1 to 0,0 గుర్తుపెట్టుకోండి. నౌ ఎలాంగ్ C2, C1 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలాంగ్ ద కర్వ్ C2. సో హియర్ C2 ఈజ్ ద part of the curve y equal to x. y equal to x కొంత భాగం C2 కాబట్టి డెరివేషన్ చేసుకుంటే ఎంత, dy equal to dx. కాబట్టి therefore integral along C2 x plus y square dy plus x square minus y dx, x square minus y dy, that equal to integral here x means y కాబట్టి y plus y square అలాగే ఉంచండి, dx ఇక్కడ dx means dy plus again x square, x means y కాబట్టి x square అంటే y square minus y dy. Here also in the total integration 2 variables are turned into 1 variable y. కాబట్టి we are taking the limits as y. మొత్తం ఇంటిగ్రేషన్ x పై మొత్తం నాకు y లే వచ్చాయి కాబట్టి ఇంటిగ్రేషన్ కూడా y లిమిట్స్ తీసుకోవాలి. మరి y లిమిట్స్ ఈసారి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి. In the above problem, first curve C1 is from 0,0 to 1,1 clockwise direction లో వెళ్తుంది కాబట్టి మొత్తం అక్కడ కూడా y లే ఉన్నాయి కాబట్టి y లిమిట్స్ varies from 0 to 1 తీసుకున్నాం. ఇక్కడ whereas here second curve y equal to x line, this is y equal to x line
ఫ్రమ్ BCO ఇన్ ద రివర్స్ డైరెక్షన్. ఓకేనా, ఇలా స్టార్ట్ అయ్యి ఇలా రివర్స్లో వస్తుంది. కాబట్టి బి పాయింట్ ఏమో 1,1, 0, 0,0. కాబట్టి రివర్స్లో వస్తుంది కాబట్టి మన లిమిట్స్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలి. ఇక్కడ y కోఆర్డినేట్ ఏంటది 1, ఇక్కడ y కోఆర్డినేట్ ఎంత 0. కాబట్టి y లిమిట్స్ ఫ్రమ్ 1 to 0, 1 నుంచి 0కి వెళ్తుంది. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 1 to 0. y కామన్ తీసే dy కామన్ తీస్తే ఒకేసారి y ప్లస్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ y హోల్ dy. దట్ ఈక్వల్ టు ప్లస్ y మైనస్ y క్యాన్సిల్ అయిపోతే దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 1 to 0, y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మీన్స్ 2y స్క్వేర్ dy. దట్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ తీసుకొస్తే ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 1 to 0, y స్క్వేర్ dy. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ y స్క్వేర్ dy మీన్స్ y క్యూబ్ బై 3 అండర్ ద లిమిట్స్ 1 to 0. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ అప్పర్ లిమిట్ 0 సెప్స్ అంటే 0 క్యూబ్ అంటే 0 మైనస్ 1 పెడితే 1/3. దట్ ఈక్వల్ టు మైనస్ 2/3. ఇదేంటది ఇంటిగ్రల్ అలాంగ్ C2 x ప్లస్ y స్క్వేర్ dx ప్లస్ x స్క్వేర్ మైనస్ y dy. సో టోటల్ కర్వ్ క్యాపిటల్ C is divided into two parts, C1 and C2. We find integration at C1 and also here we find the solution at C2. C1 దగ్గర కనుక్కున్నాం, C2 దగ్గర కనుక్కున్నాం. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే if I add both integral then we get the resultant integration. Now what is the main integral along the C x plus y square dx plus x square minus y dy equal to integral along the C1 x plus y square dx plus x square minus y dy. That equal to plus integral along C2, C1 C2 యాడ్ చేయాలి. x plus y square dx plus x square minus y dy. That equal to for C1 ఆన్సర్ ఎంత? ఫర్ C1 ఆన్సర్ ఎంత? 7/10. C2కి -2/3. 7/10 -2/3. సింప్లిఫై చేయండి ఇప్పుడు దీన్ని. ఆన్ సింప్లిఫైయింగ్ ఎల్సిఎం తీసుకుంటే 30, 7 3s 21 minus 2 10s 20. That equal to 1/30. That equal to 1/30. It is the result answer. So integral along cx plus y square dx plus x square minus y dy equal to 1/30. It is the answer.